ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారు కదా అందరూ? ప్రార్థన చేసుకుందామా? సర్వము ఎరిగిన సర్వాధికారి సర్వ సృష్టికర్త నీకు వందనాలు. నీ మహోన్నత నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాం. మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నువ్వు చేసిన ప్రతి మేలుకే ఉపకారానికే కృతజ్ఞతలు. అయ్యా, వేసవి కాలమందు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటూ ఉండగా మా బిడ్డల పక్షంగా, మా కుటుంబాల పక్షంగా ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని మీరు దీవిస్తూ ఉన్న విధానాన్ని బట్టి, సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి, అయా క్షేమంగా నాయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి, ఉద్యోగంలోను, వ్యాపారాల్లోనూ, చేతి పనుల్లోనూ, కుటుంబ జీవన విధానంలోనూ, బిడ్డల యొక్క చదువుల్లోనూ, ఆయా సమస్తంలో కూడా తోడుగుండి నడిపిస్తూ ఉన్నందుకే మీకే ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ మిమ్మల్ని హెచ్చించి మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రాణాత్మ దేహాలను సమర్పించుకుంటూ యేసు దివ్యనామములో విశ్వాసముతో ఈ స్తుత్యాగాన్ని మమ్మల్ని మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి గత వారం వరకు మనం సౌలు జీవితంలో ఉన్న లోపాలను మనం చూసాం. ఆ లోపాలు మనలో లేకుండా ఒక్కొక్క లోపాన్ని మనం సరిచేసుకుంటూ మనం ప్రభువుకి సమీపంగా వెళ్ళవలసిన వారమై ఉన్నాం అని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రోజున మరి ఒక అంశంతో మీ ముందు నిలబడి దేవుని స్తుతిస్తూ ఉన్నా. నెహెమ్యా 1వ అధ్యాయము 2వ వచనములో ఈ మాట చదువుకొని ఇదే నాన్న వాక్యాన్ని చూద్దాం. నెహెమ్యా 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులలో హనానీయాను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా. ఇక్కడ నెహెమ్యా గురించి ఈ రోజున ఒక 3 విషయాలు ధ్యానం చేయాలి అని ఆశపడుతూ ఉన్నా. నెహెమ్యా ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు. రాజుగారి యొక్క అంతఃపురములో రాజుగారి దగ్గర రాజుగారికి రాజుగారికి గిన్నె అందించే ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు. మరి రాజుగారికి అతి సమీపంగా ఉన్నాడు గనక మరి రాజుగారితో చాలా సన్నిహితమైన సంబంధం ఉంటుంది. అందువల్ల రాజుగారి దగ్గర ఏ పనులైనా చేయించుకోవాలి అంటే చాలామంది మరి ఈ దగ్గరికి వచ్చి నువ్వు రికమెండేషన్ చేయి, నువ్వు రాజుగారి దగ్గరగా ఉంటావు, రాజుగారు నీతో మాట్లాడుతుంటారు, నువ్వు రాజుగారితో మాట్లాడతావు కాబట్టి ఇదిగో మాకు హెల్ప్ చేయని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ కొంతమంది ఆ విషయాల్లో చేసేవారు ఉంటారు, చేయని వారు ఉంటారు. అయితే ఇక్కడ ఈ నెహెమ్యా గురించి చూస్తే ఆయన ఉన్నతమైన ఉద్యోగం కలిగి ఉండి అలాగే ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా ఆయన సమాచారాన్ని తెలుసుకుంటున్న వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. మొదటిది సమాచారం తెలుసుకునే వ్యక్తి. ఏమిటి ఆ సమాచారం అంటే తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి నా గురించి మన యొక్క బంధువులు ఏమనుకుంటున్నారు, మన యొక్క కుటుంబాల్లో ఏమనుకుంటున్నారు అని ఆ సమాచారాన్ని గురించి కాదు. అలాగే తనకున్న ఉద్యోగాన్ని బట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే సమాచారం కాదు. ఆయన తన యొక్క ప్రాంతాల గురించి అడుగుతున్నాడు. తన దేవుని పట్టణమైన యెరూషలేము ఎలా ఉన్నది, మరి మన యొక్క ప్రజలు ఎలా ఉన్నారు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. రెండోది, ఈ లోకంలో ఉన్న మనమైతే ఏమంటామంటే మీరు ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, ఏ పని మీద వచ్చారు, ఎన్నిసార్లు మీకు రికమెండ్ చేయాలా, ఎన్నిసార్లు మీ గురించి మాట్లాడాలా, లేదు ఇప్పుడు మాట్లాడి వెళ్ళిపోండి, ఇలా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈయన అదేమీ చేయట్లా. ఆయన ఏమంటున్నాడంటే మన సహోదరులు ఎలాగున్నారు, మన సహోదరులు అనగా యూదులైనటువంటి వారు ఆ యొక్క బబులోను యొక్క చెర తర్వాత మరి వారందరూ చెరపట్టబడి ఆ ప్రాకార యెరూషలేము పట్టబడినప్పుడు, కూల్చివేయబడినప్పుడు వారందరూ కూడా చెల్లాచెదురైపోయారు, చనిపోయారు, మరి కొంతమందిని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. మరి అలాంటి సందర్భంలో ఈ యొక్క ఈ నెహెమ్యా తన దగ్గరికి వచ్చిన వారిని అడుగుతూ ఉన్నాడు. వారి యొక్క క్షేమ సమాచారాన్ని అడుగుతూ ఉన్నాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, యెరూషలేము ఎలా ఉంది, ఆడ ప్రాకారం ఎలా ఉంది, మరి అది కాల్చివేయబడింది కదా, మరి దాన్ని ఎవరైనా బాగు చేశారా, చేయలేదా, మన యొక్క ప్రజలు అక్కడ ఎవరైనా ఉన్నారా లేరా, ఉంటే వాళ్ళు ఎలాంటి కష్టాల్లో ఉన్నారు, ఇలాగా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు నేను కూడా క్రీస్తుని వెంబడిస్తున్న వారు, క్రీస్తుని కలిగినటువంటి వారు.
కనుక మన దూర ప్రాంతంలో ఉన్న వారి యోగక్షేమాల కొరకు ఎలా ఆరాధిస్తూ ఉంటామో, అలాగే మనవారు అన్నప్పుడు వారు ప్రమాదంలో ఉన్న, వారు ఏదన్నా అపాయం ఎక్కడన్నా జరిగినప్పుడు అక్కడ మనవారు ఉన్నప్పుడు మనం ఎలా సమాచారం తెలుసుకుంటామో, తుఫాను సమయంలో కానీ, భూకంపాల సమయంలో కానీ, మరి కరోనా వచ్చినప్పుడు కానీ మనవారు ఎలాగున్నారు అని ఎలాగైతే సమాచారాన్ని తెలుసుకుంటామో, అలాగే మన యొక్క ప్రజల యొక్క సమాచారాన్ని మనం స్వీకరించే వారంగా, ఎవరెవరు దేవుని అంగీకరించారు, ఇంకెవరు దేవుని అంగీకరించాల, వారు ఎందుకు అంగీకరించాల, వారు ఏ పాపంలో ఉన్నారు, మరి వారి పాపంలో నుండి ఎప్పుడు విడుదల పొందుతారు, కనుక మరి వారు కట్టబడాలి, వారి జీవితాలు కట్టబడాలి, వారు దేవుని బిడ్డలుగా ఎదగాలి అని వారి గురించిన సమాచారం తెలుసుకొని వారి కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి, వారి కొరకు దేవుని దగ్గర మొరపెట్టే వారంగా ఉండాలి, పడిపోయినటువంటి జీవితాలను, కుటుంబాలను కట్టే వారంగా మనం ఉండాలి. నెహెమ్యా అదే చేస్తూ ఉన్నాడు. అతడు సమాచారమును తెలుసుకుంటున్న వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. రెండవదిగా వారి యొక్క సమస్యను గురించి వినిన వ్యక్తిగా ఉన్నాడు. వారు సమస్యను గురించి ఆయన విన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతుంది, 3-4 వచనాల్లో వ్రాయబడింది. వారు చెరపట్టబడిన వారు, శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది. ఆయన ఏం చేస్తున్నాడంట? సమస్యను విన్నాడు, ఆయన సమాచారాన్ని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ సమాచారంతో పాటు అక్కడున్న సమస్యను గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాడు. తెలుసుకొని ఏం చేశాడు? ఆయన కన్నీటితో ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనమైతే మన పరిస్థితి బాగుంది, నేను అందుకే చెప్పాను మిమ్మల్ని కూడా ఇక్కడికి వచ్చేయమని, నేను అందుకే చెప్పా ఇదిగో ఈ ఉద్యోగం చేయమని, మీకు అందుకే చెప్పా ఇదిగో మీరు ఈ పని చేయండి, ఈ పని చేయొద్దు అని మనకు ఉచితమైన సలహాలు ఇస్తాం. కానీ నెహెమ్యా నాకెందుకులే అనుకోవాలా, నేను బాగానే ఉన్నాలే అనుకోవాలా, నేను ఇక్కడ ఉద్యోగం కలిగి ఉన్నా నాకే ఇబ్బంది లేదు అని అనుకోవాలా. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ సమాచారాన్ని తెలుసుకొని ఆ సమస్యల గురించి వినగానే ఉపవాసం ఉన్నాడు, బూడిద పోసుకున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఇదిగో నేను పాపం చేశానయ్యా, నా కుటుంబం పాపం చేసిందయ్యా, ఇదిగో నా ప్రజలు పాపం చేశారయ్యా, అందుకనే ఇదిగో మా యెరూషలేం ప్రాకారం కూల్చివేయబడింది, ఇదిగో నీ ఉగ్రత మా మీదకి వచ్చింది, ఇదిగో మేము ఇలాగా నాశనానికి అప్పగించబడ్డాం అయ్యా, ఇదిగో మా శ్రమలో నుండి, మా నిందల్లో నుండి, మా బాధల్లో నుండి అయ్యా మమ్మల్ని విడిపించు నాయన, అయ్యా తిరిగి మా జీవితాలు కట్టండి నాయన అని దేవుని యొక్క సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. అదే మూడో విషయం మనం చూస్తాం, ఆయన సమాధానపడుతున్న వ్యక్తిగా ఉన్నాడు. ఎవరితో అంటే దేవునితో సమాధాన పడుతూ ఉన్నాడు. 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం అక్కడ చదువుతూ ఉన్నాం. ఏమనంటే నేను పాపం చేశా అయ్యా, మేము పాపులమయ్యా, మమ్మల్ని రక్షించాయా అని దేవుని దగ్గర సమాధానాన్ని కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న క్లుప్తంగా ఒకటి, మన సమాచారం తెలుసుకోవాలి. లోకంలో ఏం జరుగుతూ ఉంది, దేవుని వాక్యానుసారంగా సమాచారం తెలుసుకోవాలి. మనం బైబిల్లో ఉన్నది ఇలాగున్నది, మరి బయట ఏం జరుగుతున్నది, అదే జరుగుతున్నదా లేదా, అది జరుగుతున్నప్పుడు నేనేం చేయాలి అనేది మన సమాచారం ప్రతిరోజు కూడా మనం వార్తలు వినాలి. ఆ వార్తల ద్వారా ఆ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏ దేశాలు ఎలా ఉన్నాయి, అలాగే మన దేశంలో ఏం జరుగుతుంది, ఆ సమాచారం తెలుసుకోవాలి. ఆ తర్వాత సమాచారాన్ని బట్టి ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, క్రైస్తవుల మీద ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, అలాగే మన కుటుంబాల మీద కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, వీటిని మనం గ్రహించే వారంగా ఉండాలి. మూడవదిగా, మరి ఈ యొక్క సమస్యలు రావటానికి మన యొక్క పాపమే కారణమైతే మనం దేవుని దగ్గర సమాధాన పడటానికి మనం ఏం చేస్తూ ఉన్నాం? మన పాపాలు ఒప్పుకోవాలి, మన పశ్చాత్తాపడాలి, మన ఉపవాసం ఉండాలి, దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి, కుటుంబంగా ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి, సేవకులతో కలిసి ప్రార్థన చేయాలి, అలాగే సమూహంతో కలిసి మనం ప్రార్థన
చేయాలి. సమాజం అందరినీ కూడా కలుపుకొని మనం ఉపవాస దినాలను ఏర్పాటు చేసుకొని మనం ప్రార్థన చేయాలి. ఎందుకొరకు ప్రార్థన చేయాలంటే, ఇదిగో మనం కూల్చివేయబడుతున్నా, మనం పడిపోతూ ఉన్నా, మనం పడగొట్టబడి ఉన్నా కనుక మనం తిరిగి నిలబడాలన్నా, తిరిగి కట్టబడాలన్నా, మన ఆత్మీయ జీవితం దినదినం కూడా అభివృద్ధి చెందాలన్నా, మన దేవుని యొక్క రాజ్యంలో ఉండాలన్నా, మన యొక్క పాపము నుండి మనం విడుదల పొంది దేవునితో సమాధానం కలిగి ఉండాలన్నా మనం చేయవలసిన పని ఏంటంటే, ఇదిగో దేవుని యొద్ద మనం తగ్గించుకోవాలి. నెహెమ్యాలో 3 క్వాలిఫికేషన్, ఇక్కడ 3 విషయాలను మీకు జ్ఞాపకం చేశాను. ఆయన ఒకటి తెలుసుకునే వ్యక్తిగా ఉన్నాడు, వినే వ్యక్తిగా ఉన్నాడు, మూడవదిగా దేవుని దగ్గర పొందుకునే వ్యక్తిగా ఉన్నాడు, దేవునికి అప్పగించుకొని పొందుకునే వ్యక్తిగా ఉన్నాడు. కనుక నీవు ముందు తెలుసుకో, ఈ లోకం ఏంటి, ఈ లోకంలో ఏం జరుగుతుంది, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్ళాలి, ఈ లోకంలో నువ్వు ఎంతకాలం ఉంటావు, అలాగే బైబిల్ ఏం చెబుతుంది అది తెలుసుకో. రెండవదిగా నీ పరిస్థితిని, నీ సమస్యను గురించి నువ్వు విను. నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో, నీ సమాజంలో ఏ సమస్య ఉందో అది విను. వినటమే కాదు, వినగానే ఆ సమస్యను చూడగానే నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థించు. మూడవదిగా దేవుని దగ్గర సమాధానం కోరు. నీ కుటుంబం కొరకు, నీ కొరకు, నీ సమాజం కొరకు సమాధానం కోరు. అప్పుడు దేవుడు మన దేశాన్ని, మన ప్రజలను, మనలను, మన కుటుంబాలను, మన ప్రాంతాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ మహోన్నత నామాన్ని హెచ్చిస్తూ నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నీవు తప్ప మాకు ఆధారం ఎవరున్నారు, నీవు తప్ప మాకు ఆశ్రయం ఎవరున్నారు. అయ్యా, నీ మీద మేము ఆనుకొని నిన్ను గణపరుస్తూ ఉన్నాం. అయ్యా, మేము తెలుసుకునే వారంగా, అయ్యా విని, అయ్యా ఆ సమస్యను చూచి ఆ సమస్య కొరకు అయ్యా ప్రార్థించే వారంగా, విజ్ఞాపన చేసే వారంగా, ఒప్పుకునే వారంగా, మా పాపమును విడిచిపెట్టుకునే వారంగా మమ్మలను దీవించమని నేను మూడవదిగా నీతో సమాధానం కలిగి నీ రాజ్య వారసులు ఉండే ధన్యతను దయచేయమని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ఈ కుటుంబాలన్నింటినీ దీవించి, ఈ బిడ్డలందరినీ దీవించి, దూరదేశములో ఉన్న మా బిడ్డలందరినీ దీవించి మహిమను పొందమని అడుగుతూ యేసు నామమున అడిగి ఉన్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సంతోషము, సమాధానము, ఆశీర్వాదము, ఐశ్వర్యము మన మీద కుమ్మరించబడి దీవించునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you.